స్టేడియంలో ప్లేయర్ల మధ్య గొడవలు కామన్. ఆట అయ్యేంత వరకు ఆ హీట్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత అంతా కలిసిపోతారు, ఒకరితో ఒకరు చేతులు కలుపుకుంటారు. కానీ విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య గ్రౌండ్లో ఫైట్ పర్సనల్ అటాక్ వరకు వెళ్ళిందే. ఆటగాళ్ల వరకే పరిమితం కాకుండా హెడ్ ఫ్యామిలీని సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం వివాదాస్పదమైంది. హైదరాబాద్లో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ టైంలో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. అది కాస్త ఇప్పుడు పర్సనల్ వరకు వెళ్ళింది. హెడ్ కుటుంబ సభ్యులపై ఆన్లైన్ వేధింపులకు దారితీసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోహ్లీ, హెడ్ మధ్య చిన్న గొడవ జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అది కంటిన్యూ అయింది. కోహ్లీ హెడ్తో షేక్ హ్యాండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ ఇష్యూ గ్రౌండ్ వరకే ఉంటే బానే ఉండేది. కానీ కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ వివాదంలోకి ట్రావిస్ హెడ్ భార్య జెస్సికాను లాగారు. ఆమె పట్ల ఆన్లైన్లో దారుణంగా ప్రవర్తించడం ఇప్పుడు స్పోర్ట్స్ వరల్డ్లో కలకలం రేపుతోంది. కొందరు నెటిజన్లు పెట్టిన కామెంట్స్ మరీ దారుణంగా ఉన్నాయి. జెస్సికాతో పాటు ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులకు ద్వేషపూరిత కామెంట్లు, అసభ్యకర పదజాలంతో ప్రైవేట్ మెసేజ్లు పెడుతూ వేధిస్తున్నారు. ఇదే విషయంపై ఓ ఆస్ట్రేలియన్ మీడియాకు జెస్సికా వివరించింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, 2024 బాక్సింగ్ డే టెస్టుల్లో ఇండియాను ఆస్ట్రేలియా ఓడించినప్పుడు కూడా ట్రోల్ చేశారని, ఇప్పుడు అంతకంటే దారుణంగా ఉందని జెస్సికా ఆవేదనకు గురైంది. జెస్సికాకు ఆన్లైన్ వేధింపుల సెగపై ట్రావిస్ హెడ్ రెస్పాండ్ కాలేదు. కానీ మ్యాచ్ తర్వాత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కీప్ ద బాడీ గెస్సింగ్ అని పోస్ట్ పెట్టి వదిలేశాడు. ఆటగాళ్లు బానే ఉన్నారు, కానీ కొందరు ఫ్యాన్స్, మరికొందరు నెటిజన్లు టార్గెట్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. మరి ఈ ఇష్యూకు ఎక్కడ ఎండ్ కార్డు పడుతుందో చూడాలి.